ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభు ఈరోజు మన అంశము దావీదు యెష్షయికి ఎన్నవ కుమారుడు. అనగా యెష్షయికి దావీదు ఎన్నవ కుమారుడు. పరిశుద్ధ గ్రంథంలోని సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10-11 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా, అతడు ఇంకనూ కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెష్షయితో చెప్పగా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనంలో మనం చూసినట్లయితే యెష్షయికి 8 మంది కుమారులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే 10వ వచనంలో తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలిపించాడు యెష్షయి. తర్వాత 11వ వచనానికి వచ్చేసరికి ఇంకా ఒకడున్నాడు కడసరివాడు, అతడు గొర్రెలను మేపుచున్నాడు, గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పి రాయబడినది. అంటే 8 మంది ఉన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకో రెఫరెన్స్ కూడా చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అని వాని కుమారుడు. యెష్షయికి 8 కుమారులు ఉండిరి. ఇక్కడ ఇంకా క్లియర్గా రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో యెష్షయికి 8 మంది కుమారులు అని చెప్పి క్లియర్గా రాయబడి ఉంది. ఇప్పుడు మన సందేహం ఏంటంటే, దినవృత్తాంతాల గ్రంథంలో చూద్దాం, చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనింది. ఇక్కడ చూసినట్లయితే 7 అని చెప్పి ఉంది. మనం సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలోనేమో ఇంకా కడసరి వాడు ఒకడున్నాడు అని చెప్పి యెష్షయి సమూయేలుతో చెప్పాడు. కడసరి వాడంటే చివరివాడు. అప్పటికే 7 సమూయేలు దగ్గర ప్రవేశపెట్టాడు. ఇంకొకడు గొర్రెలను మేపుచున్నాడు అని చెప్పి రాయబడి ఉన్నది. అంటే దావీదు 8వ వాడు అవుతాడు. ఇంకా తర్వాత 17వ అధ్యాయం చదువుకున్నాం, క్లియర్గా 8 మంది కుమారులు ఉండిరి అని చెప్పి రాయబడి ఉంది. యెష్షయికి 8 మంది కుమారులు ఉండిరి అని చెప్పి రాయబడి ఉంది. మరి ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలోకి వచ్చేసరికి దావీదు 7వ వాడు అని చెప్పి చెప్తున్నాడు. దావీదు చివరివాడు అని చెప్పి మనకి క్లారిటీ అయింది. మరి దావీదు 7వ కుమారుడు ఎలా అయ్యాడు? దావీదు 7వ కుమారుడు ఎలా అయ్యాడు? ఇంకొక రెఫరెన్స్ మనం చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అయితే యెష్షయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, 2వ వాడు అబీనాదాబు, 3వ వాడు షమ్మా, దావీదు కనిష్ఠుడు. ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా ఏంటంటే, ఫస్ట్ 3 కుమారుల పేర్లు చెప్పాడు. ఆ 3 కుమారుల పేర్లు ఏంటి? జ్యేష్ఠుడు ఏలియాబు, 2వ వాడు అబీనాదాబు, 3వ వాడు షమ్మా. ఇప్పుడు మనం దినవృత్తాంతాల గ్రంథంలో ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? 2వ అధ్యాయం 13వ వచనంలో, యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబు, 2వ వాడైన అబీనాదాబు, 3వ వాడైన షమ్మా. మనం సమూయేలు గ్రంథంలో చదువుకున్న 3 పేర్లు, దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకున్న 3 పేర్లు, ఫస్ట్ 3 పేర్లు, అనగా ఫస్ట్ ముందు పుట్టిన 3 పేర్లు ఒకటే. అక్కడ దావీదు కనిష్ఠుడు అని చెప్పాడు, అంటే దావీదు చివరివాడు అని చెప్పాడు. ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలోకి వచ్చేసరికి దావీదు చివరివాడే. కానీ మరి ఎక్కడ తేడా జరిగింది? దావీదు ఇక్కడ 7వ వాడు అయిపోయాడు, అక్కడికి వచ్చేసరికి ఏమో 8వ వాడు అయ్యాడు. ఎలా జరిగింది? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన వీడియోలో, అనగా దావీదుకు ఎంతమంది కుమారులు అనే వీడియో మనం చేసాం కదా, ఆ వీడియోలో ఒక మాట నేను మీకు తెలియజేశా. సమూయేలు గ్రంథం రాయబడే టైంకి, దినవృత్తాంతాల గ్రంథం రాయబడే టైంకి చాలా గ్యాప్ వచ్చింది.
చాలా అంటే సుమారుగా 300 నుంచి 400 సంవత్సరాలు గ్యాప్లో ఈ 2 గ్రంథాలు రాశారు. అంటే సమూయేలు ఇంకా మనం పర్టికులర్గా చెప్పుకోవాలనుకుంటే సమూయేలు గ్రంథము ఇప్పుడు జరుగుతున్న స్టోరీని రాసినవారు. దినవృత్తాంతాల గ్రంథం ఏంటంటే అయిపోయిన దాన్ని రాశారు. ఇంకా మనం పర్టికులర్గా చూస్తే సమూయేలు గ్రంథంలో ఎలా ఉందంటే స్టోరీ కొనసాగుతుంది. యెష్షయికి 8 మంది కుమారులు పుట్టారు. దానిలో 3 యుద్ధానికి వెళ్ళారు సౌలుతో పాటు. అక్కడ యుద్ధం చేస్తున్నారు. 8వ వాడేమో గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్పి అలా స్టోరీ కొనసాగుతూ ఉంది. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో అలా లేదు. వంశాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఆ 2వ అధ్యాయం కనుక జాగ్రత్త చదివితే వంశావళి వస్తూ ఉంది. అంటే ఎన్ని తరాలు గడిచిపోయినాయో అది మనకి అర్థం చేసుకోవాలి. అక్కడికి చాలా తరాలు గడిచిపోయినాయి. అంటే సమూయేలు గ్రంథం రాసే టైంకి దినవృత్తాంతాల గ్రంథం రాసే టైంకి చాలా టైం గ్యాప్ ఉంది. ఈ టైం గ్యాప్లో జరిగిన పని ఏంటంటే ఈ షమ్మా తర్వాత పుట్టిన వారిలో అనగా ఈ యెష్షయికి 8 మంది కుమారులు కదా. ఫస్ట్ 3 పేర్లు మనకు తెలుసు, లాస్ట్ వాని పేరు తెలుసు సమూయేలు గ్రంథం ప్రకారం. ఈ మధ్యలో ఉన్న 4 పేర్లు మనకు తెలియవు. ఈ టైం గ్యాప్ రావటం వల్ల ఈ యెష్షయికి పుట్టిన కుమారుల్లో ఒకళ్ళు చనిపోయారు. చనిపోయినా సరే మరి ఎందుకని వంశావళి లిస్టులో ఎక్కించలేదు అని కనుక మనకు సందేహం కలిగినట్లయితే అతనికి సంతానం లేకపోయి ఉండొచ్చు. ఒక వంశావళి రాయాలంటే తండ్రి తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత మనవడు, మనవడు తర్వాత ముని మనవడు, అలా రాసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకు వచ్చిన చిక్కు ఏంటంటే ఇతడు చనిపోయే టైంకి వివాహం అయ్యి ఉండదు. అతనికి పిల్లలు లేరు కాబట్టి ఆ వంశావళి గురించి రాయలా, అందుకోసం రాయబడలా. అందుకోసమే దావీదు 7వ వాడు అయిపోయాడు దినవృత్తాంతాల గ్రంథం రాసే టైంకి. ఇదే దీనిలో ఉన్న మర్మం. అంటే ఇప్పుడు మనం ఏమైనా వంశావళి రాయాలనుకుంటే నేను ఉన్నాను, నాకు పుట్టిన కుమారుడు, ఆ కుమారుడు యొక్క కుమారుడు అంటే నాకు మనవడు గురించి అలా రాసుకుంటూ వెళ్ళాలి. కానీ నాకు కుమారులు ఎవరు లేరు అనుకో, ఆ టైంకి వంశావళి కట్ అయిపోద్ది. ఇంకా అలాంటప్పుడు ఇతన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి వంశము వృద్ధి చెందలేదు కాబట్టి అతని గురించి మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకోసమే దినవృత్తాంతాల గ్రంథంలో మనకి దావీదు 7వ వాడు అని చెప్పి రాయబడి ఉన్నది. అంతేగాని మరి ఇంకా ఏమీ కాదు. సమూయేలు గ్రంథంలో చెప్పినట్లు యెష్షయికి 8 మంది కుమారులే. దినవృత్తాంతాల గ్రంథంలో చెప్పినట్లు దావీదు 7వ కుమారుడు అయ్యాడు. ఎలా అయ్యాడంటే వారిలో దావీదుకి ఒక అన్న చనిపోయాడు కాబట్టి దావీదు 7వ వాడు అయ్యాడు. దేవుని నామానికి